నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో 35 గెలవబోతున్నాం. మాజీ మంత్రి ఐక్యరెడ్డి వెల్లడి. పట్టణాభివృద్ధికి తన వంతు కృషి. కాంగ్రెస్ నుండి బీజేపీలో పలువురు చేరిక. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. అభివృద్ధికి పట్టం కట్టండి. బీఆర్ఎస్ నేతల ప్రచారం. నిర్మల్ మున్సిపాలిటీలో 33 నుండి 35 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మాజీ మంత్రి అల్లుగడ్డ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పట్లోని షేక్ సాబ్పేట్, ప్రియదర్శి నగర్, గాదుల్పేట్, ఆసరా కాలనీ, చింతకుంట వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఈశ్వర్, మాజీ గ్రంథాల సంస్థ ఎర్వోత్ రాజేందర్, వార్డు అభ్యర్థి చిలకమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముప్పై స్థానాల్లో గెలిచి నిర్మల్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని జోసెన్ చెప్పారు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మాయమాటలు చెప్పి గెలుపొందడం విమర్శించారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు అధికార పార్టీ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. పట్టణాభివృద్ధికి 15 కోట్లు మంజూరయ్యాయని, ఎన్నికల తర్వాత పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ మన మున్సిపల్ సర్వే రిపోర్టు నిన్న సాయంత్రం వచ్చినాయి. 42 వార్డులలో 33 నుంచి 35 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. గతంలో ఏమన్నారు బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవుతారని చెప్పారు. ఎంఐఎం వాళ్ళు గతంలో 2 అభ్యర్థులు గెలిచినారు. ఇప్పుడు కూడా ఎంఐఎం వాళ్ళు ఒక్కటి సర్వేలో 1 గెలుస్తారు, 2 గెలుస్తారు అన్నది రిపోర్ట్ ఉంది. మరి మున్సిపల్ చైర్మన్ ఎట్లయితే మహిళకు రిజర్వేషన్ అయింది. మహిళా రిజర్వేషన్ అయినప్పుడు మేము పార్టీ అప్పాల కావ్యను, గణేష్ చక్రవర్తి యొక్క భార్యను మున్సిపల్ చైర్మన్ గా నిర్ణయం చేసామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక ఎంఐఎం పార్టీ ఎక్కడ, వేరే మైనార్టీ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, మెజార్టీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ మున్సిపల్ చైర్మన్ నిర్ణయం జరిగిందని చెప్పి చెప్తున్నాను. తప్పుడు ప్రచారం చేసి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండు. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పి ఓటు తడుకున్నాడు. 11 గంటలకి కూడా కిందికి రానటువంటి వ్యక్తి సీసీ కెమెరాలను చూసుకొని కిందికి వస్తాడు. ఆఫీసర్లను తిట్టుడు. మరి ప్రజలను బీద పేద బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు కలిసేది లేదు. ఏ వాడుకోయే సమస్యను తెలుసుకున్నాడని అడుగుతా ఉన్నాను. సండే ఎమ్మెల్యే అన్నారు, ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయనకు కేవలము ఇంద్రకరణ్ రెడ్డి ఇన్ని పనులు చేసినా గెలవలేదు. నేను ఆయన దాంట్లో 10% కూడా చెయ్యను. నేను వచ్చే ఎలక్షన్ గెలుస్తారా, ఇక నాకు ఒకటే పని పైసలు తీసుకుంటే తప్ప ఇంకోటి లేదని చెప్పి అదే ఆర్టీ యాక్ట్ లో దుకాణం పెట్టాడు. మరి ఆ దుకాణం పెట్టి బ్లాక్ మెయిల్ చేసి నేను ఫ్లోర్ లీడర్ అని చెప్పుకొని తిరిగి హైదరాబాద్ లో బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 15 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. ఆ 15 కోట్లలో రాజేంద్ర తెలుసు, 1 కోటి రూపాయలు జరిగింది. మేము ఇప్పుడు ఏదైతే రోడ్లు చూసామో అవన్నీ కూడా అవి తప్పకుండా తీసుకొని చిలక రమణ గారి ఏ రోడ్డు చూపించి ఎక్కడ సమస్య ఉందో అంచెలంచెలుగా 5 సంవత్సరాలైన పదవి కాలం ఉంటుంది. 5 సంవత్సరాలు దీన్ని అర్థం లెక్క చేసి చూపెడతామని చెప్పి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ గత 2 ఏళ్ల క్రితం ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన మహేశ్వర్ రెడ్డి అభివృద్ధి గురించి మర్చిపోయారని విమర్శించారు. పట్టణంలో కనీసం 1 రోడ్డు సైతం నిర్మించలేకపోయారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మన
అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. లేకపోతే తన సొంత డబ్బులతో పేదవారికి ప్లాట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. తన సొంత డబ్బులతో హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పడం జరిగింది. అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఈ రోజు మరి అంతకుముందు గెలిచినప్పుడు వారానికి ఒకసారైనా కనబడుతుండే, ఇప్పుడు మరి సండే ఎమ్మెల్యే పోయి ఇప్పుడు మంత్లీ ఎమ్మెల్యేగా మరి కనబడడం జరుగుతుంది. ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక మీటర్ రోడ్డు కూడా నిర్మల్ మున్సిపాలిటీలో మరి వేయడం జరగలేదు. ఒక గుర్తు కూడా మరి మహేశ్వర్ రెడ్డిది ఎక్కడ కూడా లేదు. నిర్మల్ పట్టణాభివృద్ధికి తరవంతు కృషి చేశారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణం 30 వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌర్య ప్రవీణ్, పడిగల మురళి, పడిగల ముఖేష్, దర్శనం పరమేశ్ తో పాటు పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కన్వీనర్స్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ సైతం జోరుగా ప్రచారం చేస్తోంది. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇన్ఛార్జిగా వివరిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రామ్తో పాటు పలువురు నేతలు ఈ ప్రచారంలో పాల్గొంటూ తమ ప్రభుత్వాల్లో చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎంఐఎం, బీఎస్పీ స్వతంత్రులు సైతం పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో తమ మెరుగైన ప్రతిభను కనబరచాలని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 25-26 భాగంగా జిల్లా స్థాయి క్రీడల ఎంపికను ఆదివారం వాసవి వడల్ మైదానంలో నిర్వహించారు. ఈ ఎంపికలో జిల్లాలో నిర్మల్, ముదోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఖోఖో, సాఫ్ట్ బాల్, బేస్బాల్, క్యారమ్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్బాల్, కరాటే, బాక్సింగ్, జూడో విభాగంలో ఎంపికలు నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కుబీర్ మండల విద్యాశాఖ విజయ్ కుమార్, పీఈటీ సంఘాల బాధ్యులు, వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపారు. రాష్ట్ర స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠ పరీక్షలో ప్రతిభను చూపి జిల్లా పేరు మార్మోగలే చేశారు. బోసి ఉన్నత పాఠశాలకు చెందిన డి అక్షర ఇంగ్లీష్ మీడియం విభాగంలో 4వ ర్యాంక్ సాధించగా, ఉర్దూ మీడియం విభాగంలో నర్సాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 2వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభను చాటారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 విద్యార్థులను సాంఘిక శాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షులు రాపర్త్ అశోక్, ప్రధానంగా జి భూషణ్ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. లక్ష్మణ్ చందా మండలం వడ్డాల గ్రామంలో 22 అడుగుల హనుమాన్ రాతి విగ్రహానికి నల్ల వినయరెడ్డి దంపతులు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. వేకోజామున గణపతి హోమం, కలశ పూజ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పుట్టినవి మాట్లాడుతూ నల్ల వినయరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ విగ్రహానికి సుమారు 50 లక్షల ఖర్చు అవుతుందని, రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి కార్యక్రమాలు చొరవచూపు అభినందనమన్నారు. ध्यापे स्वाहा दक्षिण भावमेधा वृद्राणजन्धरा बभूरे जुहोमदरणं मद्भवग्रमभावभांशप्रदमाभिभाग स्वाहा रुजन भृजन प्रबलं प्रेहि शत्रूनो उग्रन्ते पादो नन्वानुरुद्धे वसेवदं नयदैकजत्नं स्वाहा देवो मञ्जरः दावरुणो जातवेदाः मञ्जुं विषैलदेमानुशीर्याः
आपदो निवारय निवारय संपदो वर्धय वर्धय समाकुतमस्मभ्यं दत्तां वरुणस्य मन्युः धियं दधाना हृदयेषु ఆర్ఎంఆర్ఐటి సంఘం నిర్మల్ కార్యవర్గ ఎన్నికలు శ్రీనగర్ కాలూరు సంఘభవనంలో ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌరవాధ్యక్షుల ఘనశ్యామ్ శంకర్రావు, అధ్యక్షుల కదం ప్రకాశ్రావు, సెక్రటరీగా దిగంబరావు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా కదం లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ నర్వాడ్ వెంకట్రావు, జాదవ్ భూషణ్ హనుమంతరావు, సమాచార కార్యదర్శులుగా శివరాజ్ సింధే గంగాధర్ ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్యవర్గాన్ని ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవికి ఎన్నుకోబడినాను. నా యొక్క సేవలు సంపూర్ణ విశ్వాసంతో ప్రేమ సాక్షిగా అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. పట్టణంలోని మోతీ సంఘ భవనంలో కడారి దశరథ్ విరచిత శ్రీ సంత రవిదాస్ పుస్తక పరిచయాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంత రవిదాస్ చేసిన భక్తి ఉద్యమం గురించి మాట్లాడారు. అనంతరం కవి కడారి దశరథ్ సన్మానించారు. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు సాయన్న, కోశాధికారి విశ్వనాథ్, మోతీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, వినయ విధేయతలు ప్రతి ఒక్కరు విద్యార్థి కలిగి ఉండాలని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం సాగర్ కన్వెన్షన్లో నిర్వహించిన భాష్యం స్కూల్ వార్షికోత్సవ వేడుకల వారు పాల్గొని జ్యోతి ప్రదేశ్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనస్తత్వాలను జాగృతిపరిచే దిశగా భాష్యం స్కూల్ వార్షికోత్సవం నిర్వహించిన అభినందనమన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రవేశించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి విద్యార్థులు అభినందించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ ప్రియా కపిల్, కరెస్పాండెంట్ కౌశిక్, ప్రిన్సిపాల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మాండ కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు చాలా ఎదురు పర్ఫార్మెన్స్ చేసినటువంటి పిల్లలు కూడా అభినందిస్తున్నాను. అదే మాదిరిగా నేను సమయంలో కూడా పిల్లల పర్ఫార్మెన్స్ మరి నేను ఒకరోజు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా స్కూల్ విద్యాలయాలు కూడా ఇంకా భవిష్యత్తులో మంచి స్కూల్ పిల్లలందరూ కూడా మంచి మేనేజ్మెంట్తో మంచి స్కూల్ అది మీ గవర్నమెంట్ కూడా పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షుల కుర్ర నరేష్ ఏగురు ఎన్నికారు. ప్రధాన కార్యదర్శిగా మూడి రాజేశ్వర్, కోశాధికారి సబ్బ నరేష్, గౌరవాధ్యక్షుడు గుమ్మిడారు దత్తాత్రి, ఉపాధ్యక్షుడు బిట్లింగ్ ప్రసాద్, చిల్వేరు గంగాధర్ ఎన్నికారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు తాళ్ళ కిషన్, సంయుక్త కార్యదర్శి భోజన్న, ప్రధాన కార్యదర్శిగా సబ్బున్ రాయప్రసాద్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికారు. నిర్మల్ పట్టణంలోని విజయ స్కూల్లో రాష్ట్ర స్థాయి శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్గా చిలారి ప్రవీణ్, కరస్పాండెంట్గా మంచిల నాగభూషణ్ పర్యవేక్షించారు. ఈ పరీక్షల ద్వారా తార్కిక ఆలోచన శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యం అభివృద్ధి చెందుతాయన్నారు. పోటీ పరీక్షలు సిద్ధమయ్యేలా ఈ పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. Writing level 1, I felt little nervous, but while going on practicing the questions, I felt very easy, and I wrote SRF level 2 easily. So thank you for Srinivasa Ramanujan Foundation for guiding us, and thank you for that. The questions are logically based, and it's very helpful in future. And this year we are going to experience boards, so we can answer all the questions easily. And I am very thankful to Srinivasa Ramanujan Foundation to conduct this kind of examinations. సోన్ మండలం కర్తాల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల జాతర చేపట్టారు. మహిళలు బోనాలతో బాజా భజంత్రులను మంగళారతులతో గ్రామ పురోవిధులు గుండా ఊరేగింపు జరిపారు. అనంతరం పెద్దమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్ల పాపను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పొందాలని కోరుకున్నారు. సర్పంచ్ గుర్రం రాము, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. నిర్మల్ పట్లోని నకాశ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సారంగపూర్ మండలంలోని అడ్డలి గ్రామంలో మహాపోచమ్మ తల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా బోనాల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ సోమక్షేత్రీయ సంఘ సభ్యులు ఆలయం చేరుకున్న అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సంఘాధ్యక్ష పరదర్శులు నాంపల్లి శివకుమార్ వర్గ, రాచ నర్సయ్య వారు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డుల్లో 35 గెలవబోతున్నాం. మాజీ మంత్రి ఐక్యరెడ్డి వెల్లడి. పట్టణాభివృద్ధికి తన వంతు కృషి. కాంగ్రెస్ నుండి బీజేపీలో పలువురు చేరిక. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. అభివృద్ధికి పట్టం కట్టండి. బీఆర్ఎస్ నేతల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.